ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయాల తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈరోజు శనివారం కాబట్టి మరి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉందని ఉదయం 10 గంటల నుండి, అలాగే సాయంకాలం సిద్ధపాటు కూడికండి, పరిశుద్ధాత్మ సిద్ధపాటు విజ్ఞాపన కూడుకుంటుందండి. అలాగే మరుసటి రోజు ఆదివారం కాబట్టి ఉదయం 9:30 ఆరాధన అండి. సమయం గుర్తుపెట్టుకోనండి, సరైన మంచిది. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి 2 చేతులు ఎత్తి కొంచెం సమయం ప్రభును స్తుతిద్దాం. ప్రభువానికి స్తోత్రం అయ్యా, స్తోత్రం స్తోత్రం. ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చినందుకు స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, ఎన్నోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే, వెన్నోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి దేవుడు ఈ సంవత్సరం అంతా మంచి ఆరోగ్యం దయచేసి కృపనిచ్చి నడిపించును గాక. ఈరోజు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి, ఆయా మీటింగ్లు, సెమినార్లు, ప్రార్థన కూడికలు అన్నిటిని బట్టి మరి ప్రతి ప్రార్థన కోడికలు దేవునికి మహిమకరంగా జరుగును గాక. అలాగే దైవ సేవకుల కుటుంబాలను బట్టి, పరిచయాలను బట్టి, సంఘాలను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలందరికీ దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేను గాక. గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలకు దేవుడు మంచి గర్భఫలాలతో ఆస్వాదించును గాక. అలాగే మరి వివాహం కాక మరి నిందలు అనిపిస్తున్నటువంటి బిడ్డలు కూడా దేవుడు సహాయం చేయను గాక. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలను, సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేను గాక. అలాగే అప్పు సమస్యలతో, నానా సమస్యలతో, నానా ఇబ్బందులతో ఉన్నటువంటి బిడ్డలను ప్రతి ఇబ్బంది నుండి, సమస్యల నుండి దేవుడు లేవనెత్తును గాక. మన దేశం బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి, ప్రజలందరిని బట్టి, ఏసే కృప పరిచయం బట్టి, దినదాసుల కుటుంబాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డల సహకారాలందరిని బట్టి మరి మా కూడా దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ పూట దేవుడు మనకు అనుగ్రహించినటువంటి డైలీ బ్రెడ్కి అంత ఇచ్చిన వాక్యం చదువుకుందామండి. అందరు శ్రద్ధగా వినండి. సరే అండి. మరి ఈరోజు గనక కొత్తగా ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకునండి. మీ ప్రార్థన రిక్వెస్ట్లు కూడా మరి పంపిస్తే మేము మీకు ప్రార్థన చేస్తామండి. కామెంట్ బాక్స్లో కూడా మీరు పెట్టగలరు. శనివారం ఉపవాస ప్రార్థనలో మీ కొరకు ఎత్తుపట్టి ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు సహకరించగలరు. సరే అండి, వాక్యానికి వెళ్ళిపోదాం. 149వ కీర్తన
4వ చరణం చదువుకుందామండి. 149వ కీర్తన 4వ చరణం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఎవరండి? ఎవరికి ప్రభు 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 ఎవరిని ఇష్టపడతారంట? ఎవరంటే ప్రభుకి ఇష్టము అని అంటే, ఆయన యందు భయభక్తి గలవారంటే ఆయనకి ఇష్టం. ప్రభు చిత్తం చేయవారంటే ఆయనకి ఇష్టం. తన సన్నిధిని ప్రేమించేవారు, ప్రార్థన చేసుకునేవారు, ప్రతిరోజు ఆయన సన్నిధిలో మరి విజ్ఞాపనలు చేసేవారు, అలాగే ప్రభును ప్రేమించేవారు, ప్రభు కార్యంలో మరి ఆసక్తితో ఉన్నటువంటి వారంటే ప్రభుకి ఇష్టం అండి. అందుకే మరి దేవుడు మన భక్తుల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మరి కొంతమంది భక్తుల గురించి స్వయంగా ప్రభు సాక్ష్యం చెప్తూ ఉంటాడు. దానియేలు గురించి అంటాడు, ఈయన నా బహుప్రియుడు, ఇతను నాకు బహుప్రియుడు అని మరి ప్రభు సాక్ష్యం చెప్తాడండి. అలాగే దావీదు గురించి కూడా ఈయన నా హృదయానుసారుడు అని చెప్తాడు. అలాగే మోషే గురించి ఏం చెప్తాడండి దేవుడు అని అంటే, ఈయన నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని మరి వారి గురించి మరి ప్రభువే స్వయంగా మరి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. వారంటే ప్రభుకి ఇష్టం, ప్రీతి గలవారు. మరి ప్రభు ఎవడు ప్రేమిస్తాడు అనంటే, ఆయన ఎందుకు భయభక్తి కలిగి ఉన్నట్లయితే మరి ప్రభును మార్గమే ఆధారం చేసుకొని మరి ప్రభు కొరకే జీవించేవారంటే ఆయన మరి అతను ప్రభుకు మనమంటే ఇష్టం, ప్రీతి గలవాడు. అలాగే రెండవదిగా ఏంటంటే, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఎవరికండి రక్షణ? ఈ లోకస్తులు ఏమనుకుంటారంటే, వెండి బంగారాలు ఉన్నవారు చాలా గొప్పవారు అని అనుకుంటారు. కానీ వెండి బంగారాల కంటే విలువైనది రక్షణ అండి. చూడండి, బంగారం వెండి ఎక్కడైనా కొనుక్కోవచ్చు, కానీ రక్షణ మాత్రం దొరికేది ఒకే ఒక చోట అండి. అది మందిరంలో ప్రభు దగ్గరనే మరి దొరికేది. అది విలువైనదండి. చూడండి, అన్నీ ఉన్నాయి చాలా మందికి, మరి అన్నీ ఉంటున్నాయి, కానీ విలువైంది ఒక్కటి మాత్రమే ఉండట్లేదండి. అదే రక్షణ. రక్షణ ఉంటేనే పరలోక రాజ్యంలో మరి పాలు పంపులు పొందగలం. కానీ రక్షణ లేకుండా మరి నాకు వెండి బంగారాలు విలువైనవి, ఈ లోకంలో చాలా ఖరీదైనవి అన్నీ ఉన్నాయండి, నాకు అన్నీ అలంకరించుకున్నాను, మరి నాకు పరలోకంలో స్థానం ఇవ్వండి అంటే అది కుదరదు. కానీ మరి అవన్నీ ఏవి లేకపోయినా నువ్వు పేద స్థితిలో ఉన్నా నువ్వు రక్షణ పొందుకుంటే చాలు, అది మాత్రమే పరలోకానికి తీసుకెళ్తుంది. చూడండి, ధనవంతుడు మరి పేదవాడు మనకు తెలుసు కదండి కథ. ధనవంతుడు లాజర్ కథ మనకు తెలుసు కదండి. మరి ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, అన్నీ ఎంతగానో మరి అతను ఈ లోకంలో సుఖానుభవం అనుభవించాడు, అన్నీ ఉన్నాయి. ఖరీదైన బట్టలు వేసుకున్నాడు, మరి వెండి బంగారాలు వేసుకున్నాడు, బంగారు పాత్రలు తిన్నటువంటి వ్యక్తి అన్ని అనుభవించాడు. కానీ అతనికి ఏం లేదండి. మరి అవన్నీ ఖరీదే కదా, అవన్నీ విలువైనవే కదా, మరి ఈ లోకస్తులు అందరు వాటినే కదా మరి ఇష్టపడేది. కానీ వాటికంటే విలువైనది రక్షణ లేదు కాబట్టి పరలోకంలో స్థానం కోల్పోయాడండి. అదే పేద స్థితిలో ఉన్నటువంటి మరి పేదవాడు, మరి అతను లాజర్, మరి అతనిలో ఏమీ లేదు, అతని దగ్గర అసలు ఉండడానికి ఇల్లు కూడా లేదండి, తినడానికి మరి ఏమీ లేకపోయినా ఆ ధనవంతుడు వేసినటువంటి ఆ యొక్క రొట్టె ముక్కలు ఏరుకొని తింటున్నటువంటి ఆ లాజర్కి ఏముందండి? ఏమి లేకపోయినా విలువైనది ఒకటి ఉందండి, అది ప్రభు అనుగ్రహించినటువంటి రక్షణ ఉంది. ఆ రక్షణ ఉంది కాబట్టి మరి ఆ పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకున్నాడు. ఆ పరలోక రాజ్యంలో నెమ్మది మరి అతను అనుభవిస్తూ ఉన్నాడు. మరి ధనవంతుడు అన్నీ ఉన్నాయి, కానీ అతనికి నెమ్మది లేదు. మరి ఆ యొక్క అగ్నిగుండంలో కాలిపోతా ఉన్నాడు, వేదన పడతా ఉన్నాడు, చీకట్లో అగాధంలో అరుస్తూ ఉన్నాడు. సహకరించేవారు ఎవరు లేరు, సహాయం చేసేవారు ఎవరు లేరు. చూడండి ప్రేమ దేవుని బిడ్డ, ఆయన దీనులకు రక్షణతో అలంకరించును. రక్షణ అన్నిటికంటే విలువైన ప్రేమ దేవుని బిడ్డ. మనకిచ్చినటువంటి ఈ రక్షణ మరి మనము కాపాడుకుందాం. కడ వరకు ప్రభు వచ్చే వరకు ఈ రక్షణలో మనం ఉందామని రక్షణ కాపాడుకుందాం. ప్రభుకు ఇష్టలుగా మనము జీవిద్దాం. ఆయనకు ప్రీతికరంగా మనము ఈ లోకంలో జీవిద్దాం. అటు కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. మహాగణుడవు, మహోన్నతుడు ప్రభా, సర్వాధికారివైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, నీ యందు భయభక్తి వారి ఎడలను ప్రీతి గలవాడు నాయన. అలాగే దీనులను రక్షణతో అలంకరించే దేవుడు ప్రభా. దీనులంటే నీకు ఇష్టం ప్రభా, నీ చిత్తం చేయవారంటే నీకు ఇష్టం, నీ ఆజ్ఞ ప్రకారం జీవించేవారంటే నీకు ఇష్టం నాయన. తండ్రి, మేము నీకు ఇష్టలుగా ఉండాలి ఈ లోకంలో. మరి నాయన తండ్రి, మనుషులు ఇష్టపడేవారుగా కాకుండా తండ్రి, నీవు మెచ్చే బిడ్డలుగా మేము ఉన్నట్లుగా సహాయం చేయండి. మాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం నాయన ప్రతినిత్యము నాయన కాపాడుకుంటూ ప్రభు యేసయ్య, ఇదిగో తండ్రి, నీ రాకడ వరకు మేము నాయన మీ చిత్తం జరిగించే వారుగా ఉన్నట్లుగా సహాయం చేయమని
ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారు, ప్రతి బిడ్డను నాయన దీవించండి. ఇంకెవరైనా రక్షణ లేక ఉన్నారో నాయన ఆ బిడ్డలకు రక్షణ చేత మీరు అలంకరించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ నీకు వందనాలు చెల్లిస్తే అంతటి కావలసిన కృప కాపుదల మాకందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రేగ దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం మరి వింటున్న మీకును పరిశుద్ధులందరికీ తోడైండును గాక. ఆమేన్.